దేశ ప్రజలకు ఆయిల్ కంపెనీలు మరోసారి షాక్ ఇచ్చాయి. ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా పెంచాయి. పెట్రోల్ పై లీటర్కు ₹2.61, డీజిల్ పై ₹2.71 పెంచాయి. 10 రోజుల్లోనే 4సారి పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచాయి ఆయిల్ కంపెనీలు. మే 15 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ డీజిల్ ధరలు 4 సార్లు పెరిగాయి. ఈ 4 సార్లు పెంపుతో పెట్రోల్ లీటర్పై ₹7.38, డీజిల్ లీటర్పై ₹7.52 పెరిగాయి. 4 ఏళ్ల తర్వాత తొలిసారిగా మే 15న ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచాయి. పెట్రోల్ డీజిల్ ధరలను ₹3 చొప్పున పెంచాయి. ఆ తర్వాత మే 19న లీటర్కు 90 పైసలు, మే 23న పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు పెంచారు. ఇప్పుడు మరోసారి భారీగా పెంచాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు 2022 మే తర్వాత అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. 2022 ఏప్రిల్ నుంచి ధరలు దాదాపు స్థిరంగానే కొనసాగగా 2024 మార్చిలో సాధారణ ఎన్నికలకు ముందు లీటర్కు 2 తగ్గించారు. ఇక ఇప్పుడు వరుస పెంపులతో సామాన్యులపై భారీ భారం పడనుంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ గత కొన్ని నెలలుగా ప్రభుత్వ రంగ సంస్థలు వినియోగదారులపై భారం వేయకుండా ధరలను నిలిపివేశాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోనే వాయిదా వేసినట్టు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎన్నికలు పూర్తవగానే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతారని విమర్శించాయి. ప్రతిపక్షాలు చెప్పినట్టుగానే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలొచ్చాకే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచాయి ఆయిల్ కంపెనీలు. పెట్రోల్ ధరల పెంపుపై మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదా, పెట్రోల్ దేశంలో వరుసగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకు ఎన్నిసార్లు పెరిగాయి? జనం రియాక్షన్ ఏంటి పెరుగుదలకు సంబంధించి? మే 15th నుంచి యాజ్ ఆఫ్ నౌ టుడే ఈ రోజు వరకు మొత్తం 4 టైమ్స్ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుకుంటూ పోయాయి. సో 2022లో పెట్రోల్ రేట్లు పెంచిన తర్వాత మళ్ళీ 4 years తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ ఆయిల్ కంపెనీస్, ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీస్ కానీ పెట్రోల్ రేటును పెంచాయి. సో ఈ గ్లోబల్ ఇష్యూస్ వల్ల, అంటే ఇరాన్ యుఎస్ మధ్య జరుగుతున్నటువంటి వార్ వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో అక్కడి నుంచి వచ్చే షిప్స్ అన్ని ఆగిపోవడం వల్ల ఆ మధ్య భారీగా పెట్రోల్ రేటు పెరుగుతుందేమో అంటూ కూడా అందరూ భావించారు. కానీ అదే టైంలో ఇండియాలో 5 రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో జనరల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఆ టైంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచితే తమకు ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో అప్పుడు పెట్రోల్ రేట్లు పెంచలేదు. సో వన్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ అయిపోయిన తర్వాత తప్పకుండా పెట్రోల్ రేట్లు పెరుగుతాయంటూ కూడా ప్రతిపక్షాలు చెప్పుకుంటూ వచ్చారు. సో యాక్చువల్గా ఇటు గ్లోబల్ టెన్షన్స్ ఎక్కువగా ఫిబ్రవరి 28 నుంచి స్టార్ట్ అయిపోయాయి. మార్చ్ నెల అంతా కూడా అటు యుఎస్, అలాగే యుఎస్, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. అది కంటిన్యూ అవుతూ ఏప్రిల్ నెలంతా కూడా కొనసాగింది. అంటే ఆల్మోస్ట్ 2 months, ఏప్రిల్ మంత్ అలాగే అటు ముందున్నటువంటి మార్చ్ మంత్, ఈ 2 months గ్లోబల్ టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఆ టైంలోనే క్రూడ్ ఆయిల్ రేటు కూడా పెరిగింది. సో క్రూడ్ ఆయిల్ రేటు పెరిగితే ఆటోమేటిక్గా ఇటు మన దగ్గర కూడా పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం ఉందంటూ కూడా అప్పుడు అందరూ భావించారు. కానీ అదే టైంలో మన దగ్గర ఎలక్షన్స్ నడిచాయి, 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్పుడు పెట్రోల్ రేట్లు పెంచలేదు. వన్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు కానీ పెట్రోల్ రేట్లు పెంచుతాయంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి. కానీ అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పెట్రోల్ ధరలు పెంచము, ఇప్పటికీ ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు భరిస్తాయి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం భరిస్తుందంటూ చెప్పుకుంటూ వచ్చాయి. సో వన్స్ ఎలక్షన్స్ అయిపోయాయి. ఆ తర్వాత మే ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజులు ఆగిన తర్వాత ప్రతిపక్షాలు చెప్పినట్టుగానే, ప్రతిపక్షాలు విమర్శించినట్టుగానే మే 15th నుంచి పెట్రోల్ రేట్లు పెంచుకుంటూ వచ్చాయి. సో ఫస్ట్ మే 15th ₹3 మేర పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెంచాయి. సో అది అంతవరకు ఆగుతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ మే 15th, అలాగే మే 19th, మే 23rd అంటే 2 days బ్యాక్, మళ్ళీ తిరిగి ఈరోజు మే 25th, ఇట్లా 4 times పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ పెంచుకుంటూ వచ్చారు. సో ఈ 4 timesలో ఇప్పటి వరకు మొత్తం ఒక్కొక్క లీటర్కి పెట్రోల్కి ₹7.38, డీజిల్కి ₹7.51 పూర్తిగా పెంచారు. సో ఇది ఈ రోజు వరకు ఆగుతుందా అంటే ఆగకపోవచ్చు, ఇంకా మళ్ళీ పెరగొచ్చు అని కూడా ఇటు ఎక్స్పర్ట్స్ చెప్తూ వస్తున్నారు. ఇక మరోవైపు ఈ పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల డైరెక్ట్గా ఎఫెక్ట్, అంటే ఇప్పుడు మనం కన్జ్యూమ్ చేసేటువంటి బైక్స్ కానీ, కార్లలో కానీ, మన వెహికల్స్లో
యూసేజ్ వల్ల డైరెక్ట్ మనకు ఇటు ప్రభావం చూపుతుంటే ఈ ₹7.38 కానీ ₹7.51 కానీ మనం పెట్రోల్ కొట్టించుకుంటే దాని ఎఫెక్ట్తో పాటు ఇండైరెక్ట్గా చాలా వరకు ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కానీ లాజిస్టిక్స్ కానీ వ్యవసాయ రంగం పైన చాలా వరకు ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మనం తీసుకునే ప్రతి వస్తువు పైన నిత్యావసర ధరలపైన కానీ ఇతర వస్తువులపైన కానీ అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేసేవే కాబట్టి ట్రాన్స్పోర్ట్కు ఖర్చు పెరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఆ ధర అంతా కూడా పెరిగిన ఖర్చు అంతా ఎండ్ యూజర్ అంటే మన నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ ఉపయోగించే పబ్లిక్ పైన పడే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ నిత్యావసర వస్తువులు పెరిగిపోయాయి, వాటి రేట్లు పెరిగిపోయాయి. ఇతర లాజిస్టిక్స్ కానీ అలాగే వ్యవసాయ రంగంలో కూడా ఎక్కువగా డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఉపయోగిస్తారు. సో వాటిపైన కూడా ఎక్కువగా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంది. ఇంకొకటి సో లాస్ట్ 3-4 డేస్గా ఇటు క్రూడ్ ఆయిల్ రేటు తగ్గుకుంటూ వస్తుంది. టుడే ఈరోజు $100 తగ్గి క్రూడ్ ఆయిల్ రేటు ఎట్ ప్రజెంట్ ఇండియా ఇంపోర్ట్ చేసుకునేటువంటి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఈరోజు $98.30 ఉంది ఇప్పటి వరకు. యాక్చువల్గా ఈ ఏదైతే గ్లోబల్ టెన్షన్స్ వల్ల ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల ఆల్మోస్ట్ ఒక పీక్ స్టేజ్లో $120 వరకు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర అంతవరకు పెరిగింది. ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. సో రీసెంట్గా ట్రంప్ అనౌన్స్ చేసింది ఏంటంటే ఇరాన్ తోటి నెగోషియేషన్స్ జరుగుతున్నాయి, అవన్నీ కూడా పాజిటివ్ వేలో మూవ్ అవుతున్నాయి నెగోషియేషన్స్ అని చెప్పడం. ఇంకొకటి స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్లో క్లియరెన్స్ రావడం, దీంతో ఆయిల్ షిప్స్ కూడా ఒక్కొక్కటిగా ఇటు ఇండియా వైపు వస్తుండడంతో చాలా వరకు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర కూడా తగ్గుకుంటూ వస్తుంది. $120 ఉన్న బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతం 98.30కు చేరుకుంది. సో ఒకవైపు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతున్నా కూడా మరోవైపు ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటూ కూడా సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. సో దీనికి కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఈ ఆయిల్ కంపెనీస్ కానీ చెప్పేది ఒకటే, ఎట్ ప్రజెంట్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర తగ్గుకుంటూ వస్తుంది. కానీ యుద్ధానికి ముందు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $73 నుంచి $80 మధ్య ఉండేది. కానీ ఎట్ ప్రజెంట్ అది ఎంత ఉంది? $98.30 ఉంది. అంటే గతంతో మనం ఇచ్చిన దానికంటే ఈ ప్రస్తుతానికైతే ఎక్కువగానే ఉంది. దాన్ని అంతా కూడా మేము భరించాల్సి వస్తుందంటూ కూడా ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. ఇంకొకటి, ఇన్ని రోజుల పాటు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరిగింది. సో అదంతా కూడా నష్టాలు మాపైనే పడ్డాయి. కాబట్టి ఎట్ ప్రజెంట్ మేము రికవరీ ప్రాసెస్లో ఉన్నాము. ఇన్ని రోజులు ఉన్న నష్టాలను, లాస్ట్ 2.5 months నుంచి వచ్చిన నష్టాలను ప్రస్తుతం రికవరీ చేసే ప్రాసెస్లో ఉన్నాం. కాబట్టి దానికోసమే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచాల్సి వస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఇంకొకటి థర్డ్ పాయింట్, సో మనం పెట్రోల్ ఇటు క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేదంతా మనం కొనేది పూర్తిగా డాలర్ రూపంలో కొంటాము. సో ఎట్ ప్రజెంట్ డాలర్ డిప్రిసియేషన్ అయిపోతూనే ఉంటుంది. సో ఆల్ టైమ్ లోకి ప్రజెంట్ $97 ఒక డాలర్ ఉంది. కాబట్టి మనం డాలర్లలో కొంటాం కాబట్టి మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది. ఎందుకంటే డాలర్ విలువ పెరిగిపోతుంది, రూపీ విలువ పడిపోతుంది. కాబట్టి మనం డాలర్లో కొంటాం కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది. సో దీనివల్ల కూడా పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయని చెప్తున్నారు. సో ఎట్ ప్రజెంట్ అయితే ఆయిల్ కంపెనీలు మేము ప్రస్తుతం రికవరీ ప్రాసెస్లో ఉన్నాము, రికవరీ ఫేజ్లో ఉన్నాం. కాబట్టి ఇంకా ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచక తప్పదంటూ కూడా ఇటు ఆయిల్ కంపెనీలు చెప్తూ వస్తున్నాయి. సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. సో ఒకవైపు ఈ ఆయిల్ కంపెనీలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ డైరెక్ట్గా ఒకేసారి పబ్లిక్కి పెంచితే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వాళ్ళు తిరిగి సెంట్రల్ గవర్నమెంట్ పైన కానీ ఆయిల్ కంపెనీల పైన కానీ తిరగబడే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్షాలు కూడా ఎక్కువగా విమర్శించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకేసారి భారీగా పెంచకుండా ఇటు కంటిన్యూయస్గా పెంచుకుంటూ వస్తున్నాయి. సో ఫస్ట్ టైం పెంచినప్పుడు 3.71 పైసా పెంచాయి, ఆ తర్వాత ₹2 అట్లా పెంచుకుంటూ అటు 10 daysలో 4 times పెంచాయి. ఇంకా కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని మనకైతే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకేసారి వేస్తే అటు పబ్లిక్ తిరగబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మెల్లగా పెంచి పబ్లిక్ పైన ఈ భారం వేసే అవకాశాలు అయితే మనకు స్టిల్ ఇంకా కనిపిస్తున్నాయి. శ్రావణి, అంటే సదా ఇంకా కూడా ఈ రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది అనుకోవచ్చా? ఎస్ శ్రావణి, తప్పకుండా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే May 15th రోజు పెంచినప్పుడు సో మరీ ఎక్కువగా కాకుండా ₹3 చేంజ్ పెంచారు. సో ఆ తర్వాత అందరు ఏమనుకున్నారంటే పబ్లిక్ ఇన్ని రోజుల పాటు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి కాబట్టి సో ఈ ₹3 అనేది ఓకే అనుకున్నారు పబ్లిక్ అంతా. ఎందుకంటే మరీ ఎక్కువ కాదు, ఎందుకంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $100 దాటి ఉన్నది. సో ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుందొచ్చు, ఈ ₹3 ఏం కాదనుకున్నారు. ఆ తర్వాత మెల్లగా ఇప్పటి వరకు లాస్ట్
లాస్ట్ 10 డేస్లో 4 టైమ్స్ పెంచారు. సో ఇది ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 2.5 months నుంచి ఉన్న నష్టాలన్నింటినీ మేము పూడ్చుకోవాల్సిందే, సో అదంతా రికవరీ చేసుకోవాల్సిందేనంటూ కూడా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. సో వాళ్ళు ఇన్ని రోజుల పాటు చాలా వరకు నష్టాల్లో ఉన్నారు. సో కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి సెస్ తగ్గించింది, అయినా కూడా ఇంకా నష్టాల్లోనే ఉన్నామని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు 7.38 పైసా ఇటు పెట్రోల్కి, 7.51 పైసా డీజిల్కి పెరిగింది. ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయిల్ కంపెనీలు ఇన్ని రోజులు చూసిన నష్టాలన్నిటి కూడా తప్పకుండా రికవరీ చేయాలంటే తప్పకుండా మన పైన భారం పడే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకా పెట్రోల్ ప్రైజెస్ అయితే పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. శ్రావణి. రైట్ సదా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. దేశ ప్రజలకు ఆయిల్ కంపెనీలు మరోసారి షాక్ ఇచ్చాయి. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచాయి. పెట్రోల్పై లీటర్కు ₹2.61, డీజిల్పై ₹2.71 పెంచాయి. 10 రోజుల్లోనే 4సారి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచాయి ఆయిల్ కంపెనీలు. మే 15 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు 4 సార్లు పెరిగాయి. ఈ 4 సార్లు పెంపుతో పెట్రోల్ లీటర్పై ₹7.38, డీజిల్ లీటర్పై ₹7.52 పెరిగాయి. 4 ఏళ్ల తర్వాత తొలిసారిగా మే 15న ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచాయి. పెట్రోల్, డీజిల్ ధరలను ₹3 చొప్పున పెంచాయి. ఆ తర్వాత మే 19న లీటర్కు 90 పైసలు, మే 23న పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచారు. ఇప్పుడు మరోసారి భారీగా పెంచాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు 2022 మే తర్వాత అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. 2022 ఏప్రిల్ నుంచి ధరలు దాదాపు స్థిరంగానే కొనసాగగా 2024 మార్చిలో సాధారణ ఎన్నికలకు ముందు లీటర్కు ₹2 తగ్గించారు. ఇప్పుడు వరుస పెంపులతో సామాన్యులపై భారీ భారం పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ గత కొన్ని నెలలుగా ప్రభుత్వ రంగ సంస్థలు వినియోగదారులపై భారం వేయకుండా ధరలను నిలిపివేశాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోనే వాయిదా వేసినట్టు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎన్నికలు పూర్తవగానే పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుతారని విమర్శించాయి. ప్రతిపక్షాలు చెప్పినట్టుగానే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలొచ్చాకే పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచాయి ఆయిల్ కంపెనీలు. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు ధరలు పెంచిన వెంటనే ప్రైవేట్ చమురు కంపెనీలు కూడా ధరలు పెంచేశాయి. నయారా ఎనర్జీ, షెల్, జియో, బీపీ వంటి సంస్థలు కూడా తమ పెట్రోల్ బంకుల్లో రేట్లు పెంచాయి. నయారా ఎనర్జీ ఇప్పటికే మార్చిలో పెట్రోల్పై 5, డీజిల్పై ₹3 పెంచగా, షెల్ ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్పై ₹7.41, డీజిల్పై ₹25 వరకు పెంచేసింది. పెట్రోల్, డీజిల్ రేట్లు వరుస పెంపుతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడనుంది. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా వస్తువుల ధరలు పెరిగాయి. ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, వ్యవసాయ రంగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని నగరాల్లో సీఎన్జీ, పీఎన్జీ ధరలు కూడా పెరగడంతో అన్ని రకాల ఖర్చులు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది.